మేషరాశి వారి ఇంటి ముందు ఈ దేవత నీడ ఉంది. తక్షణమే ఇలా చేయండి, మీ కోరికలు తీరుతాయి. వెంటనే చూడాల్సిన వీడియో. అదృష్టం ఉన్నవారు మాత్రమే చూస్తారు. అసలు మేషరాశి వారి ఇంటి ముందు ఏ దేవత నీడ పడింది అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 8855833632. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృతికా నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు. అసలు మేషరాశి వారి కోరికలు తీరాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు మేషరాశి వారి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వైవాహిక జీవితపరంగా, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా ఇలా అన్ని పరాలుగాను కూడా అయితే మేషరాశి వారికి మంచిగానే ఉండబోతుందనే చెప్పాలి. ఇక మేషరాశి వారి యొక్క కెరియర్ పరంగా ఈ నెలలో చూసుకున్నట్లయితే 12వ ఇంట్లో శని, 6వ ఇంట్లో కేతువు, 2వ ఇంట్లో ఉన్న బృహస్పతి ఈ కాలంలో రాజయోగాన్ని సృష్టిస్తారనే చెప్పవచ్చు. మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న కలలు అయితే ఈ నెలలో నెరవేరుతాయనే చెప్పాలి. మీరు ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయడంలో మీరు విజయవంతం సాధిస్తారనే చెప్పాలి. మీరు కొత్త ఉద్యోగ అవకాశాలు అన్వేషించినటువంటి మీకు ఒక పెద్ద కంపెనీ నుండి అద్భుతమైన ఉద్యోగ ఆఫర్ అయితే అందుకుంటారనే చెప్పాలి. డిసెంబర్ 18 లోపు మీకు శుభవార్తలు అయితే అందుతాయనే చెప్పాలి. ఈ కాలంలో ఏదైనా పునర్స్రావం జరిగితే అది మీకు అనుకూలమైనగానే ఉంటుందనే చెప్పాలి. శని మీకు పెద్ద అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడనే చెప్పాలి. ఇది మీకు దీర్ఘకాలిక కళలను అయితే నిజం చేస్తుందనే చెప్పాలి. మీ మేనేజర్ మరియు సహ ఉద్యోగులతో మీ పనికి సంబంధించినట్లు పనులు అయితే మాత్రం మెరుగుపడతాయనే చెప్పాలి. మీరు మీ కార్యాలయాల్లో పవర్ఫుల్ డబ్బు రాబోతుంది, ఆనందిస్తారనే చెప్పాలి. బృహస్పతి తిరోగమనంలోకి వెళ్ళినందున మీరు డిసెంబర్ 23 నుండి జనవరి 15 లోపు 3 వార్తలు వినబోతున్నారనే చెప్పాలి. అవి మీకు అనుభూతిని కూడా చాలా బాగా పెంచుతుందనే చెప్పాలి. అయితే దీర్ఘకాలంలో మే 25 వరకు మీకు సమయం బాగానే ఉంటుందనే చెప్పాలి. ఉద్యోగస్తులకైతే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశిలో జన్మించిన వ్యాపార వ్యక్తులకు ఏ విధంగా వ్యాపార ఫలితాలు అనేవి పరిశీలించినట్లయితే ఈ నెలలో వ్యాపారస్తులకు ఇది పెద్ద అదృష్ట కాలం అనే చెప్పుకోవాలి. కొత్త ఉత్తీర్ణతలు ప్రారంభించడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. మీ కొత్త ప్రాజెక్టులు మీడియా దృష్టిని ఆకర్షిస్తుందనే చెప్పాలి. చాలామంది పెట్టుబడుల ద్వారులు మీ ప్రాజెక్టులకు నిధులను సమకూర్చి సిద్ధంగా ఉంటారనే చెప్పవచ్చు. నగదు ప్రవాహం బహుళ మార్గాల ద్వారా నిర్వహించబడుతుంది. కుజుడు మంచి స్థితిలో ఉన్నందున మీరు మీ పోటీదారులపై చాలా బాగా రాణిస్తారనే చెప్పవచ్చు. ఒప్పందాలు ప్రకారంగా లీజ్ నిబంధనలను ఖరారు చేయడానికి ఇది మీకు మంచి సమయంగానే చెప్పుకోవచ్చు. మరియు మరింత మంది ఆకర్షించడానికి మీ కార్యాలయాన్ని కొత్త ప్రదేశానికి మార్చడంలో కూడా మీరు విజయవంతంగా సాధిస్తారనే చెప్పాలి. మీరు స్టార్టప్ కంపెనీని నడిపిస్తున్నట్లయితే మీకు టోకెన్ ఆఫర్ను కూడా అందుకుంటారనే చెప్పాలి. అది మిమ్మల్ని అయితే బాగా ఫేమస్ చేస్తుందనే చెప్పాలి. మీ లాభాలను
కూడా బాగా చూస్తారనే చెప్పాలి. మరియు డబ్బును మీకు వ్యక్తిగతంగా ఖర్చుల్లోకి తగ్గించడాన్ని కూడా ఇది మీకు మంచి సమయంగానే చెప్పుకోవచ్చు. మీ వేగవంతమైన ఎదుగుదలను, విజయాన్ని చూసి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అసూయ పడతారు. చెడు చూపులు నుండి రక్షణ పొందడానికి మీరు వారాహి అమ్మవారిని పూజించండి. మీరు మీ వ్యాపారం కోసం ఒక ప్రధాన మైలురాయినైతే దాటుతారనే చెప్పవచ్చు. అయితే మీరు డిసెంబర్ 23 చేరుకున్న తర్వాత బృహస్పతి తిరోగమనానికి వెళ్ళినందున మీరు మందగమనుగా అనుభవిస్తారనే చెప్పవచ్చు. మీ 7వ ఇంటిపై బుధుడు సంచారం కూడా బాగానే లేదనే చెప్పాలి. ఇక జనవరి 14, 2025 నుంచి శని వక్రం వీడి తర్వాత మీకు అదృష్టం మళ్ళీ ప్రారంభం అవుతుందనే చెప్పాలి. ఇక మేషరాశికి చెందిన వారు ఆర్థిక స్థితి పరిశీలించినట్లయితే ఈ మాసంలో ఆర్థికంగా మంచి స్థితిలోనే స్థిరపడకుండా అయితే ఈ నెల అద్భుతంగా కనిపిస్తుందనే చెప్పాలి. నగదు ప్రవాహం బహుళ మార్గాల నుండి వస్తుందనే చెప్పాలి. మీ అనవసరపు ఖర్చులను తగ్గించుకోండి. మీరు డిసెంబర్ 13, 2024 నాటికి మీకు ఖరీదైన బహుమతిని కూడా అందుకుంటారనే చెప్పవచ్చు. మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి మీ వద్ద తగిన డబ్బు ఉంటుంది. మీరు మీ వేగవంతమైన దశలో మీ అప్పులను చెల్లిస్తారనే చెప్పవచ్చు. మీ క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుందనే చెప్పవచ్చు. మీరు బ్యాంకు రుణాలు ఎటువంటి అవాంతరాలు లేకుండా అయితే వాటిని నియంత్రిస్తారనే చెప్పవచ్చు. కొత్త ఇల్లు కొనడాన్ని ఇది మంచి సమయంగానే చెప్పుకోవాలి. మీకు చాలా మంచి కాలం ఎదురు వస్తుందని నిర్మాణించిన ప్రాజెక్టుల నుంచి అయితే కూడా డబ్బు బాగానే వస్తుంది. అసలు మేషరాశి వారి ఇంటిపైన ఏ దేవత నీడ ఉంది, మీరు ఏం చేస్తే మీ కోరికలు తీరుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. మీరు ఏదో ఒక రోజు దేవుడి దగ్గర పసుపు రంగు చీర పెట్టి దాన్ని పూజించి మీరే కట్టుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదు. అలాగే మీరు గనక రోజు దేవుణ్ణి పూజిస్తూ ఇంట్లో ధూపం వేస్తే కనుక కూడా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం అయితే కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు. కాబట్టి మీరు పూజ చేసిన చీరను మాత్రం ఎవరికి ఇవ్వకండి. అలాగే రోజు ధూపం వేయడం కూడా మర్చిపోకుండా వేయండి. అప్పుడే మీకు అదృష్టం అయితే వస్తుంది. చూసారు కదా, మేషరాశి వారి ఇంటి ముందు ఏ దేవత నీడపడిందో, తక్షణమే ఏం చేస్తే కోరికలు తీరుతాయి అనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియోలో చెప్పినట్లుగా చేస్తే కనుక మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయనే చెప్పవచ్చు. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.